అక్కడ. అయ్యో సార్ నమస్తే సార్. కూర్చోండి. హాయ్ కిరణ్, హౌ ఆర్ యూ? సారీ సార్. సారీ ఎందుకు నాన్నా? అదే అలా దూకేసానని. అయినా నువ్వు చాలా ధైర్యవంతుడురా. అక్కడి నుంచి దూకటానికి నేనా ఈ గ్రౌండ్ ఫ్లోర్ కిటికీ నుంచి కూడా దూకలేను. అయినా నాకు ఒక పెద్ద డౌటు, అంత పైనుంచి దూకడానికి ధైర్యం ఉన్న వాడివి ఒక చిన్న ఎగ్జామ్ పాస్ అవ్వలేవా? కిరణ్, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కదా, మన ఇద్దరం కలిసి చదువుకుందామా? వ్యాస్ సార్ మనకు అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, ఇంకా నో వరీస్. అవును, నువ్వే సబ్జెక్ట్లో వీక్ రా? వాడికి అన్ని సబ్జెక్ట్స్ వీకే. సరే, నీకొక్క సబ్జెక్ట్ చెప్తాను, విను. అర్థమైందో లేదో చెప్పు. ఏం సబ్జెక్ట్ చెప్పాలి? ఓకే. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. ఆర్బీసీ ఏమో చుట్టుపక్కల నుంచి ఇంకా ఎక్కడో దూరం నుంచి ఈ ఊరికి ఫుడ్ తీసుకొస్తూ ఉంటాడు. అందుకే జనాలందరికీ ఆర్బీసీ అంటే తెగ ఇష్టం. ఇంకోవైపు డబ్ల్యూబీసీని చూసి వీడెవడో పనికిరాని వాడిలాగా ఉన్నాడని అనుకుని అస్సలు పట్టించుకోడు. అలా ఉన్నప్పుడు ఒక రాత్రి గుర్రాలు వేసుకుని విలన్స్ ఆ ఊర్లోకి వస్తారు ఆ ఫుడ్ని దొంగిలించడానికి. అప్పుడు ఆర్బీసీ వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విలన్స్ ఆర్బీసీని కొట్టేసి లాక్ చేసేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ షాక్ తో భయపడినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రేజ్ అయింది. స్లో మోషన్ లో జనాల మధ్యలో నుంచి ఒక్కడు వచ్చాడు. ఎవడా ఒక్కడు? డబ్ల్యూబీసీ. ఎస్. డిషుమ్ 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 అని వాళ్ళందరినీ కొట్టేసి మన డబ్ల్యూబీసీ ఆ విలన్స్ ని ఊరి నుంచి తరివేశారు. క్లాప్స్, విసిల్స్. దీని అర్థం ఏంటంటే ఏ ఒక్కడికైనా వాడికి టైం వచ్చినప్పుడు షైన్ అవటానికి అవకాశం వస్తుంది. నీకు కూడా. అలాగే సార్. సో డబ్ల్యూబీసీ కథలో లాగా ఈజ్ అవర్ బాడీ గార్డ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ and it protects us from diseases and infections. And RBC is our food and energy supplier, supplying oxygen from our lungs to the different parts of our body. అర్థమైందా కిరణ్? నాకు కూడా అర్థమైంది సార్. అర్థమైంది కదా? చూడు, ఇట్స్ దట్ సింపుల్. సార్ మీరు చెప్తుంటే నాకు కూడా అర్థమైంది సార్. సార్, మా సైన్స్ సార్ ఎందుకు ఎలా చెప్పరు? ఒకవేళ చెప్పుంటే నేను పాస్ అయ్యేవాడిని. చదువు అందరు చెప్తారు సార్, కానీ పిల్లలకు అర్థమయ్యేలాగా కొంతమందే చెప్పగలరు. అందులో మీరు ఒకరు సార్. సార్ పిల్లల కోసం ట్యూషన్ పెట్టండి సార్. సార్ మీరు ట్యూషన్ పెట్టొచ్చు కదా సార్. సార్ ప్లీజ్ సార్, ట్యూషన్ పెట్టొచ్చు కదా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్యూషన్ పెట్టండి సార్, ప్లీజ్ సార్. డాడీ, ట్యూషన్ పెట్టొచ్చు కదా డాడీ. ట్యూషన్ పెట్టొచ్చు కదా సార్. ప్లీజ్ సార్.